నటి రణ్యారావుకు ఏడాది జైలు శిక్ష పడింది. రణ్యారావుకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. శిక్ష కాలంలో బెయిల్ పిటిషన్ వేసేందుకు అనర్హులుగా ప్రకటించింది. ఆమె ఏడాది పాటు జైల్లో ఉండనున్నారు. గత మార్చిలో దుబాయ్ నుంచి 12 కోట్ల విలువైన 14.1 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తుండగా కంపేగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రణ్యాను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో కోటి కంటే ఎక్కువ విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలింది. 43 కోట్లు అక్రమంగా తరలించారని ఆరోపించారు. ఇందుకు సహాయం చేసినందుకు అతని స్నేహితుడు తరుణ్ మరియు బళ్ళారి ఆభరణాల వ్యాపారి సాహిల్ జైన్లను కూడా ఆర్టీఐ అరెస్ట్ చేసింది. బంగారం అక్రమ రవాణా కేసులో నటి రణ్యారావు అరెస్టు రావడానికి ముందు 4 నెలల్లో హవాలా ద్వారా దుబాయ్కు దాదాపు 38.39 కోట్లు పంపారని ఆమె స్నేహితుడు సాహిల్ జైన్ ద్వారా 49.6 కిలోల బంగారాన్ని కొనుగోలు చేశారని రుజువైంది.